తనంత ప్రేమించేవాడు ఈ ప్రపంచంలోనే ఇంకెవ్వడూ లేడు అనుకున్నాడు. అది నిజంగానే లేడు. తిరిగి ఏం ఆశించకుండా సముద్రం అంత ప్రేమనివ్వాలనుకున్నాడు. అనుకోవడం కాదు, ఇవ్వగలడు, ఇచ్చాడు కూడా. కానీ ఇప్పుడు ఆ ప్రేమ పోయింది. అంత ప్రేమ ఎలా పోయింది అంటే అది పోయే వరకు వాడికి కూడా తెలియదు ప్రేమ కూడా ఓపిక అయిపోతుంది అని. ఎక్కడున్నావని ఒక్క మాట నువ్వు అడిగితే ప్రపంచంలో వాడు ఎక్కడున్నా సరే క్షణాల్లో నీ ముందు ఉండాలనుకునేవాడు. ఏం చేస్తున్నావు నువ్వు అడిగిన ప్రతిసారి వాడు ఎన్ని పనుల్లో ఉన్నా ఫ్రీగానే ఉన్నా అని చెప్పేవాడు. నీకేమైనా హెల్ప్ అవ్వగలడేమో. ఎందుకింత ప్రేమిస్తున్నాను వాడిని వాడు చాలాసార్లు క్వశ్చన్ చేసుకున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా సమాధానం దొరికిన ప్రశ్నలాగా మిగిలిపోయింది అది. గొడవలు జరిగిన ప్రతిసారి కనీసం గొడవలు ఎందుకు అవుతున్నాయో కూడా తెలియనట్టు, ఏం జరగనట్టు నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉంటే థింగ్స్ని మళ్ళీ నార్మల్ చేసుకోవడానికి రెండు వైపులా వాడే ఆలోచించుకొని వాడి తప్పు లేకపోయినా ఉందని కన్విన్స్ చేసుకుని నువ్వు కూడా బ్యాడ్గా ఫీల్ అవ్వకూడదని నీకు ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేసి వాడి మెదడు అలిసిపోయింది. వాడు ఎప్పుడైనా లోగా ఉన్నప్పుడు వాడికి ఎమోషనల్ సపోర్ట్ కావాల్సిన ప్రతిసారి నీ దగ్గర దొరక్క ఇంకెక్కడికి వెళ్ళలేక నర్రక్కం చూసేవాడు. నువ్వు కోపంలో ఉన్నప్పుడు నీ కోపంలో ఉన్న బాధను అర్థం చేసుకోవడానికి ట్రై చేసేవాడు. కానీ వాడు కోపంలో ఉన్నప్పుడు ఆ కోపం తగ్గించుకోవడానికి కారణాలు మాత్రమే వెతుక్కునేవాడు. వాడికి నువ్వు బాధలో ఉన్నప్పుడు నీ దగ్గర ఉండాలని తెలుసు, కానీ వాడికి బాధ వచ్చినప్పుడు మాత్రం ఎక్కడికి పోవాలో తెలియదు. వాడికి ప్రేమలో ఉండి కూడా ప్రేమ దొరకపోతే ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుసా? ఈ ప్రాసెస్లోనే చాలాసార్లు వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ వాడు వెళ్ళిపోదాం అనుకున్న ప్రతిసారి నువ్వు ఆపుతూ ఉంటే నీ దగ్గర కూడా ఎంతో కొంత ప్రేమ ఉందనుకునేవాడు. కానీ వాడి ప్రేమను అటెన్షన్ మిస్ అవుతున్నందుకు ఆగమంటున్నావు అని తెలియలే. వాడికి అర్థం కాల. సముద్రం అంత ప్రేమను ఇస్తుంటే తిరిగి రవ్వంత ప్రేమ కూడా తిరిగి రాకపోయేసరికి చూసి ఇంకా ఓపిక అయిపోయింది అనుకుంటా. వాడి ప్రేమ పోయింది, చచ్చిపోయింది. ఇన్ని సంవత్సరాల ప్రేమ తర్వాత ఈ రోజు నీ చేయి వదిలేస్తుంటే కానీ తెలియట్లేదు పట్టుకున్నది ఆడొక్కడే అని. నైస్. ఇప్పుడు కూడా పోయింది, ప్రేమ పోయింది, చచ్చిపోయింది అంటున్నాడు కదా, అది అబద్ధం. వాడికి నీ మీద ప్రేమ ఇంకా అలాగే ఉంది, కానీ ఆ ప్రేమను చూపించే ఓపిక చచ్చిపోయింది అంతే. నిజానికి నువ్వే చంపేశావు.